వలసిందిగా మనం చేస్తాం. అందరూ కూడా తల వంచి ఏకపించేట్లయితే ప్రార్థన చేసుకుందాం. భూమిని ఆకాశమును వాటిని సమస్తమును సృష్టించి దాని నీతితోనూ న్యాయముతోనూ పరిపాలిస్తున్న గణపర్లకు మా తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో మీ యొక్క సబ్బాతు దినమందు మీ ఆలయములో చేరి మిమ్మల్ని కీర్తించి కొనే భాగ్యము అల్పులము అయోగ్యులము అభాగ్యులమైన మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతకై మీ పాదములకు లెక్కల స్థుతులు వందా చేర్చుకున్నాం ప్రభా. ఈ తరుణము లేక ప్రభా దుఃఖిస్తున్న వారు, బాధపడుతున్న వారు అనేక మంది ఉన్నారు ప్రభా. హాస్పిటల్లో ప్రభా రోధిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. గృహాల్లో శాంతి సమాధానం లేక ప్రభా దుఃఖ సాగున్న వారు అనేక మంది ఉన్నారు ప్రభా. మేమైతే సంతోషముగా ఆనందంగా మీరు మా ఏడలు చూపిన కృపకై మీరు మాకు ఇచ్చిన ఆయుష్కే ప్రభా మరొకసారి మీ ఆలయంలో చేరి తండ్రి మిమ్మల్ని కనపరుస్తున్నాం. తనలో వచ్చి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీరు మెండిగా ఆశ్రయించండి. ప్రార్థనకు వస్తున్న ప్రతి బిడ్డకి కావాల్సిన సమస్తము మీరు అనుకరించమని వేడుకున్నాము తండ్రి. ప్రభా చివరి దినాలు జీవిస్తున్న మేము తండ్రి అనేక మంది అన్యుల వలె అనేకమైన వారి వాకలు తెలుసుకున్న వారి వలె మూర్ఖుల వలె పోకిరుల వలె పనికి మాలిన వారిగా మేము అనేక సార్లు మేము ప్రయత్నిస్తున్నాం ప్రభా. ఆ విధంగా మేము ఉండకుండా మీకు లోబడి జీవించే భాగ్యము దయచేయమని వేడుకున్నాము తండ్రి. నేను మా యొక్క సంఘంలో ఉన్న పసిబిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చదువుల మీద తోడండి ప్రభా. నేను ఆ చదువు ముగించుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారితో మీరు ఉండండి, వారికి మంచి ఉద్యోగం దయచేయండి ప్రభా. నేను ఆ సాధ్యం సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారికి మీరు సాధ్యం సహాయం దయచేయండి ప్రభా. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారికి తండ్రి గర్భఫలం దయచేయమని వేడుకున్నాం తండ్రి. మా యొక్క సంఘంలో నా తండ్రి వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, అనారోగ్యంగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి కావాల్సిన బలము ఆరోగ్యము శక్తి మెండిగా దయచేయమని వేడుకున్నాం. మా యొక్క సంఘం నుండి వివిధ ప్రాంతాల్లో వివిధ దేశాల్లో నానా మరి పనులు చేస్తున్న ఉద్యోగాలు చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు ప్రభా. వారికి కావాల్సిన బలము ఆరోగ్యము శక్తి క్షేమము మెండిగా దయచేయమని వేడుకున్నాం తండ్రి. వారిని బట్టి తండ్రి సంఘము ఆశ్రదింపబడే విధంగా వారిని నడిపించమని వేడుకున్నాం తండ్రి. ప్రభా యొక్క విత్తబడిన వాక్యము తండ్రి వృధాగా పోనివ్వకుండా మా మనసులు మేము అణుచుకుని మీ లేఖన ప్రకారం జీవించడానికి మరొక అవకాశం మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మరి ప్రాముఖ్యంగా అహ్మదాబాద్ అయినా మణినగర్ స్కూల్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా మీ యొక్క కృప యొక్క స్కూల్ యాజమాన్యం పైన ఉంచండి ప్రభా. శాంతిని సమాధానాన్ని వారికి అనుగ్రహించమని వేడుకున్నాము తండ్రి. నానా మరి కుమారుని కోల్పోయిన కుటుంబంతో మీరు ఉండండి, వారికి ఓదార్పును దయచేయండి ప్రభా. అలాగే తండ్రి మా యొక్క సంఘంలో మరి ఎవరైతే అనారోగ్యం ఉన్నారో వారిని ముట్టి నన్ను స్వస్థతపరచమని వేడుకున్నాము తండ్రి. ఎవరి పేర్లను సరే చెప్పలే దయచేసి నన్ను క్షమించండి. నేను వారి సమస్యలు ఎదిగిన దేవా వారి ప్రార్థనలకి జవాబు దయచేయమని వేడుకుంటాం. ప్రార్థన ముగించుకుని మా గృహాలకు వెళ్తుండగా ప్రభా మీ యొక్క సభా దీవెనలు తల ఉంచిన ప్రతి బిడ్డపై మెండుగా కుమ్మరించమని, మరియు ప్రాముఖ్యంగా ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి వారిని ఆశ్రయించమని మీ సేవకుని నేను చేసిన ప్రార్థన మీరు విని దానికి సకాలంలో ప్రతిఫలం దయచేసేందుకు వందా చేర్చుకొనొచ్చు. మా కొరకును మా ప్రజల కొరకును మా నుంచి తిరిగి రానిన్న యేసు అతి పరిశుద్ధ నామం అడిగి ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరచబడింది గాక, నీ రాజ్యం వచ్చింది గాక. మమ్మల్ని సదలతేక కీళ్ళు తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఇప్పుడు మధ్య యొక్క ప్రేమయు ఆయన కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మకమైన సాహసము ప్రార్థనలకు ఇచ్చిన ప్రతిబిడ్డకను అనారోగ్యంగా ఉన్న వారికి ఆదివంలో బాధపడుతున్న వారికి అతి ప్రాముఖ్యంగా మీ వాక్యం విని వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం తీసుకున్న ప్రతిబిడ్డకను ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ మీ కృపా కాపుదల దీవులు మీరు అక్కడ పర్యంతము సదా తోడేండునే గాక, ఆమేన్.